ఈరోజు ఈ తరగతిలో 9వ తరగతి అయినటువంటి క్లాసులో మనం హిస్టరీలో ఫ్రెంచ్ విప్లవం, ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం. ఐరోపా చరిత్రలో ఐరోపా సంస్కృతి సాంప్రదాయాలను తిరిగి పునరుద్ధరించడానికి సామాజికంగా ఆర్థికంగా వచ్చినటువంటి గొప్ప మార్పే ఫ్రెంచ్ విప్లవం. ఈ ఫ్రెంచ్ విప్లవం మొత్తం ఐరోపానే కాకుండా మొత్తం ప్రపంచాన్ని గొప్పగా మేల్కొని చేసినటువంటి గొప్ప విప్లవం. ప్రపంచంలోని ఈ ఫ్రెంచ్ విప్లవం గొప్ప చరిత్రను సృష్టించింది. అందుకే ఫ్రెంచ్ విప్లవాన్ని రెండవ రెనైజాన్స్ అంటే రెండవ సాంస్కృతిక పునర్జీవనము అనేటువంటి విధంగా పిలుస్తారు. ఫ్రెంచ్ విప్లవాన్ని రెండవ రెనైజర్స్ అంటే రెండవ సాంస్కృతిక పునర్జీవనమే అనేటువంటి ఈ ఫ్రెంచ్ విప్లవానికి ఈ విధంగా పిలువడం అనేటువంటి జరుగుతుంది. ఈ యుద్ధం మూలంగా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థల్లో అనేక మార్పులు ప్రారంభమయ్యాయి. నిరంకుశ రాజకీయాలు, నిరంకుశత్వమైనటువంటి పరిపాలన విధాలు ఇవన్నీ కూడా పూర్తిగా మార్పులు జరగడం జరిగింది. ఆయా దేశ ప్రజల్లో జాతీయతా భావం పెంపొందించబడింది. నిరంకుశ రాజకీయాలు అనేటువంటివి ఈ విప్లవంతో పతనమైపోయాయి. అయితే మానవ హక్కులు, మానవతావాదం బలపడి క్రూరత్వం, నిరంకుశత్వము, బానిసత్వము, దాసత్వము ఈ ఫ్రెంచ్ విప్లవంలో పూర్తిగా అధపాతాళానికి వెళ్ళిపోయాయి, అంటే నాశనం అయిపోయాయి. ప్రపంచ పరిపాలన వ్యవస్థలో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ పరిపాలన వ్యవస్థలో సంపూర్ణ మార్పులకు ఫ్రెంచ్ విప్లవం దోహదం చేసింది. అందుకే పైన చెప్పినట్లుగా ఫ్రెంచ్ విప్లవాన్ని రెండవ రెనైజాన్స్ అని చెప్పి పిలుస్తారు. రెండవ రెనైజర్స్ అంటే మనం చెప్పుకున్నట్లుగా సాంస్కృతిక పునర్జీవనము అని ఒకసారి మళ్ళా మనం గుర్తు చేసుకుందాం. అయితే ఈ ఫ్రెంచ్ అనేటువంటిది యూరప్ ఖండంలోని సైబీరియన్ ద్వీపకల్పంలో ఒక కీలకమైనటువంటి దేశం, ప్రధానమైనటువంటి దేశం. ఫ్రాన్స్ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము వీటి కోసం ఫ్రాన్స్ను నిరంకుశత్వంగా పరిపాలన చేస్తున్నటువంటి ఎవరైతే బోర్బన్ రాజరికానికి సంబంధించినటువంటి వంశస్థులకి, బోర్బన్ రాజరికానికి, వారి యొక్క పరిపాలన విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 1789 జూలై 14 గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ఏ వంశానికి? బోర్బన్ రాజరికానికి వ్యతిరేకంగా, బోర్బన్ రాజవంశానికి వ్యతిరేకంగా, వారు పరిపాలించినటువంటి నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి ఈ విప్లవం తుది ఫలితం ఏంటంటే 1789 జూలై 14వ తేదీన స్వాతంత్రం పొందింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా జూలై 14వ తేదీన ఆ దేశంలో స్వతంత్రం జరుపుకుంటారు. అంటే 1789 జూలై 14ను స్వతంత్రం పొందింది. ప్రతి సంవత్సరం జూలై 14వ తేదీన అక్కడ స్వాతంత్రం జరుపుకుంటూ ఉంటారు. ఇంత పెద్ద స్థాయిలో ఫ్రాన్స్ సమాజంలో ఉండేటువంటి ప్రజలందరిలో విప్లవానికి అనేక మంది మద్దతిస్తూ ప్రతి పౌరుడు విప్లవంలో పాల్గొని పెద్ద ఎత్తున ఎందుకు తిరుగుబాటు చేశారు అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే, ఫ్రాన్స్ను పరిపాలన చేసినటువంటి ఏదైతే ఏ వంశస్థులు చెప్పుకున్నాం మనం, బోర్బన్ రాజవంశస్థులు. ఈ బోర్బన్ రాజవంశస్థులు ఎవరైతే ఉన్నారో
అందులో ప్రధానంగా చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వరుసగా చెప్పుకుంటూ వెళ్తే 13వ లూయి, 14వ లూయి, 15వ లూయి, 16వ లూయి, 13వ లూయి, 14వ లూయి, 15వ లూయి, 16వ లూయి. ఇది ఇంపార్టెంట్ గా వీటిని గుర్తుపెట్టుకోవాలి. బోర్బన్ రాజవంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీరు ఎప్పుడు స్వతంత్రం పొందారు? 1789 జూలై 14 గుర్తుపెట్టుకోవాలి. వీరు ఏ రాజవంశానికి చెందారు? బోర్బన్ రాజవంశానికి చెందారు అనేటువంటి ప్రధానమైనటువంటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సాంస్కృతిక పునర్జీవనం అంటే ఏమిటి, దానికి మరొక పేరు ఏంటి అనేటువంటిది మనం ఇప్పటి వరకు చెప్పుకోవడం జరిగింది. ఈ చక్రవర్తుల పరిపాలన కాలంలో ఈ 13, 14, 15, 16 యొక్క చక్రవర్తుల పరిపాలన కాలంలో రాజరికం అనేటువంటిది ఏమనుకున్నారంటే వీళ్ళు దైవదత్తాధికారం అని పరిపాలన చేశారు. దైవదత్తాధికారం అంటే వేరేమనేవారంటే మాకు దైవం ఇచ్చినటువంటి అధికారం ఇది, మేము తప్పించి వేరే వాళ్ళు ప్రజలు ఎవరు కూడా పరిపాలన చేయడానికి ముందుకు రాకూడదు, ఇది భగవంతుడు మాకు దేవుడు ప్రసాదించినటువంటి ప్రసాదం కింద వాళ్ళు ఈ అధికారాన్ని ప్రజల్ని అమాయకులు చేసి వీరు అధికారాన్ని స్వీకరించడం, ఆ వంశ పారంపర్యంగా వారే పరిపాలన చేయటం అనేటువంటిది ఇక్కడ జరిగింది. ప్రజల యొక్క అభిప్రాయాలు కులువు లేకుండా వారి సామాజిక ఆర్థిక స్వేచ్ఛలకు భంగం కలిగించే విలాసవంతమైన జీవితంలో వీరు ఈ ప్రజాధనాన్ని వారి రాజరిక కుటుంబ స్వేచ్ఛ కోసం ధనమంతా కూడా వృధాగా ఖర్చు చేశారు. ఈ 13 నుంచి 16 వరకు కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు. వారి స్వేచ్ఛ కోసం, వారి వ్యక్తిగత జీవితంలో అనుభవించవలసినటువంటి సుఖ సంతోషాల కోసం, వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం మాత్రమే ఖర్చు పెట్టే తప్పించి ఏ ఒక్క పైసా కూడా ఫ్రాన్స్ ఖజానా నుంచి తీసి ప్రజలకు ఖర్చు పెట్టింది లేదు. అటువంటి నిరంకుశమైనటువంటి పరిపాలన చేశారు. పైగా వీరేమన్నారు? బోర్బన్ రాజవంశం ఉన్నారు, ఇది మాకు దైవదత్తాధికారం అని ప్రకటించారు. అంటే మాకు దేవుడిచ్చినటువంటి అధికారం అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రజా సమస్యలకు పరిష్కారానికి ముందుకు రావకపోవడం, అసలు ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వకుండా రాజరికం దైవదత్తమని, మేమే దైవం చేత సృష్టించబడిన వాళ్ళమని ప్రజలను మోసం చేస్తూ వీళ్ళు పరిపాలన కొనసాగించారు. సర్వ హక్కులు, వీరు ఏమనుకున్నారంటే ఈ దేశంలో సర్వ హక్కులు మాకున్నాయి, నిరంకుశ నిర్ణయాలతో ప్రజలను వీరు అనేక రకాలుగా పీడిస్తూ హింసిస్తూ పరిపాలన చేశారు. ఈ ప్రజలు ఎంతటి అమాయకులంటే వీరి మీద తిరుగుబాటు చేయడానికి, ఐక్యంగా తిరుగుబాటు చేయడానికి కూడా భయం వీళ్ళు ఆవరించింది. ప్రజలు ఈ చక్రవర్తి పరిపాలనలో చాలా అంటే వీరి కనీసం అవసరాలు కూడా తీర్చకుండా రాజరికపు వికృత శాస్త్రలతో పరిపాలన చేశారు. వీరు ఈ లూయిస్ రాజరికపు వికృత శాస్త్రలతో పరిపాలన చేశారు. ప్రజా తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రపంచానికి రుచి చూపించారు ఈ ఫ్రాన్స్ ప్రజలు. వీరి యొక్క నిరంకుశత్వ విధానాలకి ప్రపంచానికి రుచి చూపించారు ఫ్రాన్స్ ప్రజలు ఈ యొక్క లూయిస్ యొక్క పరిపాలన విధానానికి. అంత గొప్పగా తిరుగుబాటు జరిగింది ఈ ఫ్రెంచ్ విప్లవం. అందుకే ఫ్రెంచ్ విప్లవాన్ని మనం ఏం చెప్పుకున్నాం? ప్రపంచంలో ఉండేటువంటి సామ్రాజ్యవాద కాంక్షలతో మెలుగుతున్నటువంటి దేశాలకి కనువిప్పు ఫ్రెంచ్ విప్లవం. ప్రధానంగా మనం చూసుకుంటే బోర్బన్ వంశ స్థాపకుడు 13వ లూయి, ఇతని కాలంలోనే ఎస్టేట్ జనరల్ ఫ్రెంచ్ పార్లమెంట్ లేదా ఎస్టేట్ జనరల్ అనేటువంటిది ఏర్పడింది. అంటే మొదటిసారిగా 1614 సంవత్సరంలో. ఇప్పుడది 1614 సంవత్సరంలో ఎస్టేట్ జనరల్ అనేటువంటిది మొట్టమొదటి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయబడింది, సమావేశపరచబడింది 1614. మరలా 175 సంవత్సరాల తర్వాత 16వ లూయి, ఆఖరు లూయి అనేటువంటి 16వ లూయి పరిపాలనకు వచ్చిన తర్వాత 1789 మే 5వ తేదీన ఈ పార్లమెంట్ మరలా సమావేశం అవటం జరిగింది. అంటే 175 సంవత్సరాలు పార్లమెంటును సమావేశపరచకుండా నిరంకుశ విధానాలతో ప్రజల స్వేచ్ఛా సమానత్వాలను వీరు పూర్తిగా హరిస్తూ స్వేచ్ఛా సమానత్వాలను కాలుతో తొక్కిపెట్టి రాజరిక నిరంకుశ విధానాలతో రాజరికాన్ని ప్రతిబింబిస్తూ ఈ బోర్బన్ చక్రవర్తులు పరిపాలన చేశారు. అందుకే ప్రజలు వీళ్ళ మీద తిరుగుబాటు చేశారు.
ఇక 13వ లూయి తర్వాత వచ్చినటువంటి లూయి 11వ లూయి. ఈయన కొంతవరకు ఇతర రాజ్యాలతో పోరాటం చేస్తూ ఫ్రెంచ్ సామ్రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. అంటే ఇతర దేశాలను కూడా ఆక్రమించుకోవాలి, పక్క దేశాలను కూడా తన ఆక్రమణలోకి తీసుకురావాలనేటువంటి ఒక కాంక్ష అనేటువంటిది 14వ లూయి కలిగింది. ఇతని పరిపాలన కాలంలో కాల్బర్ట్ అనేటువంటి ఆర్థిక మంత్రి ఉండేవాడు. అతని ఆర్థికపరమైన ఆలోచన వలన ఖజానాకు కొంత ఎంతవరకు అంటే బాగా ఆర్థికంగా పరిపుష్టం చేశాడు. 13వ లూయి ఖజానానంతా ఖాళీ చేస్తే 14వ లూయి పరిపాలనకు వచ్చిన తర్వాత కాల్బర్ట్ అనేటువంటి ఆర్థిక మంత్రి కొంత తెలివైన వాడు. ఇతను ఏం చేశాడంటే ఖజానాను పూర్తిగా నింపాడు, ఆర్థికంగా బలోపేతం చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కాల్బర్ట్ ఈ యొక్క ఖజానాను ఎప్పుడైతే నింపాడో 14వ లూయి మాత్రం దుబారాగా ఈ సంపదను ఖర్చు పెట్టాడు, విపరీతంగా ఖర్చు పెట్టాడు. ఇంకా ఖజానా ఉంది కదా అని ఖర్చు పెట్టి వెర్షేల్ అద్దాల భవన నిర్మాణం చేసి నేనే రాజు అన్నాడు. పెద్ద వర్షేల్ అద్దాల భవనం ఉంది, ఇప్పుడు ఉంది అది ఫ్రాన్స్ లో. వర్షేల్ అద్దాల భవనం. అద్దాల భవనంలో ఎవరుండేవారు? తన కుటుంబం, తన భార్య. ఆ కుటుంబం ఆ సుఖ సౌఖ్యాలు చూస్తూ ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తూ ఉంటే పట్టించుకోకుండా ఒక పెద్ద భవనాన్ని ప్రభుత్వ దానంతో ఈ కాల్బర్ట్ ఈ ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా బలోపేతం చేసినప్పటికీ తన స్వేచ్ఛ కోసం, తన సుఖ సంతోషాల కోసం వర్షే అద్దాల భవన నిర్మాణం చేసి నేనే రాజు అని ప్రకటించుకున్నాడు. వర్ష అంటే రాజప్రసాదం అంటారు. వర్ష అంటే దాన్ని రాజప్రసాదం అంటారు. దీన్ని ఫ్రెంచ్ రాజభవనం అని కూడా అంటారు. ఫ్రెంచ్ రాజభవనం అనుకుంటారు. దీన్నే పరిపాలనా భవనం అని కూడా అంటారు. ఈ భవనాన్ని నిర్మించి ఎంతలా నిర్మాణం చేశాడంటే ఈ యొక్క 14వ లూయి ఒక పావలా ఖర్చు కావాల్సినటువంటి దానికి రూపాయి ఖర్చు పెట్టాడు. ఇంత విపరీతంగా దుబారగా ఈ భవనానికి ఖర్చు పెట్టి ఆ రాజప్రసాదాన్ని నిర్మించాడు. అదే వర్షే అద్దాల భవనం. 14వ లూయి చేసినటువంటి ఈ యొక్క క్రీస్తు ఆర్థికంగా ఫ్రాన్స్ దేశం ఇంకా దిగజారిపోయింది. అతని ఆలోచనలు, నిర్ణయాలు ఎలా ఉండేవంటే నేనే రాజ్యాన్ని, నేనే రాజుని, ఐ ఆమ్ స్టేట్ అని అలా ప్రకటించుకునేవాడు. నేనే రాజ్యాన్ని, నేనే రాజుని అనుకునేవాడు. 14వ లూయి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఎవరొచ్చారు? 15వ లూయి అధికారంలోకి వచ్చాడు. ఇతను కూడా పూర్తిగా విలాసవంతుడే. ఇంకా వర్షత్వం అనేటువంటిది అలా వస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళంతా కూడా ఏమని ముందే ప్రకటించుకున్నారు? రాజు దైవదత్త అధికారము, భగవంతుడు మాకు దేవుడితో సమానం, దేవుడు మాకు ఈ అధికారాన్ని ఇచ్చాడు, మేము పరిపాలన చేస్తున్నామని ప్రకటించుకున్నారు కదా. ఇక 15వ లూయిలో కూడా ఏదైనా మార్పు లేవు. ఇతను కూడా విలాసపరుడు, దుబారా మనిషి, నిరంకుశుడు. ఇతని ఎంత విలాసవంతుడంటే విందులు విలాసాలతో మగువులతో గడుపుతూ ప్రజలను పట్టించుకోకుండా నిరంకుశత్వంగా పరిపాలన చేశాడు. వర్షేల్ అద్దాల భవనంలో చిందులు విందులతో విలాసవంతం, అంటే 14వ లూయి నిర్మించినటువంటి వర్షేల్ అద్దాల భవనంలో చిందులు విందులతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి ఫ్రాన్స్ ప్రజలను ఇంకా బాధల్లోకి గురి చేశాడు. ఫ్రాన్స్ ప్రజలను ఇంకా బాధల్లోకి, కష్టాల్లోకి నెట్టి వేసింది 15వ లూయి కాలంలో. అప్పటికి అతని పరిస్థితి అర్థమైపోయింది. ఖజానంతా ఖాళీ అయిపోయింది. నా తర్వాత ప్రళయం వస్తుందని ప్రకటించాడు. అంటే ఖజానా ఖాళీ అయ్యేటప్పటికి ఈ దేశం బలహీన పడిపోయేటప్పటికి ఆటోమేటిక్గా ఆకలి సావులు, ఒక భయంకరమైనటువంటి విస్ఫోటనం జరుగుతుంది. అంటే ఆకలితో అలమటించేటువంటి ప్రజలకి తీర్చలేనటువంటి పరిస్థితి వచ్చిందని ఇతను ప్రకటించాడు. ఇక ప్రజలంతా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇతని కాలంలో 15వ లూయి కాలంలోనే తిరుగుబాటు ప్రారంభమైంది. 15వ లూయి పరిపాలన కాలాన్ని మగువుల యుగం అంటారు. 15వ లూయి పరిపాలన కాలాన్ని మగువులతో ఎక్కువ కలిపి ప్రజాధనాన్ని వృధా చేశాడు కాబట్టి దీన్ని మగువుల యుగం అని చెప్పడం జరిగింది. 15వ లూయి తర్వాత పరిపాలనకు వచ్చాడు 16వ లూయి. వయసులో బాగా చిన్నవాడు 16వ లూయి. అప్పుడు వయసు అతనికి 20 సంవత్సరాలు మాత్రమే. ఫ్రాన్స్ కిరీటాన్ని ఇతను తలపై పెట్టుకున్నాడు. అప్పటికే ఫ్రాన్స్ చాలా ఆర్థిక దెబ్బతిలుంది. ఇతనికి ఏ విధమైనటువంటి అనుభవం లేదు, చదువు లేదు, అనుభవం లేదు, చేతకాని పరిపాలకుడు. కానీ ఇతనంటే 16వ లూయి, అంటే ఇతను 16వ లూయి, ఇతను
ఒక రకంగా చెప్పాలంటే చదువు లేదు కాబట్టి, పరిపాలన చేత కాదు కాబట్టి తన భార్య చేతిలో కీలుబొమ్మగా మారాడు. కీలుబొమ్మగా మారి భార్య ఎలా చెప్తే అలా నడుచుకున్నాడు. ఆ విధంగా పరిపాలన చేశాడు. అతని భార్య పేరు మేరీ ఆంతువానెట్. ఈ ఆస్ట్రియా రాకుమార్తెని, ఆస్ట్రియా దేశానికి సంబంధించిన రాకుమార్తె. ఈమె మరియా తెరెసా కూతురు. ఈమె 16 లూయి కంటే వయసులో పెద్దది. 16 లూయి కంటే వయసులో చాలా పెద్దది. ఈమె విలాస భవనాల నుంచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించి, ఎక్కడి నుంచి వాళ్ళ పుట్టింట్లో బాగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. ఫ్రాన్స్ లో 16 లూయిని వివాహం చేసుకున్న తర్వాత ఈమె కూడా అదే జీవితాన్ని గడపాలనుకుంది. కానీ ఫ్రాన్స్ అప్పటికే చాలా ఆర్థికంగా నష్టపోయిందన్నమాట. ఈమె అందసందాలకు చూసి ఇతను లోహితుడై 16 ఈమె వివాహం చేసుకున్నాడు అనమాట. వివాహం చేసుకుని ఖజానంతా ఖాళీ చేశాడు. ఖాళీ చేసి దేశాన్ని పూర్తిగా దిగజార్చి చివరకు 16 అతని భార్య విదేశాల నుంచి కూడా విపరీతంగా అప్పులు తెచ్చుకుని విలాసవంతమైన జీవితాన్ని గడిపి ఆ అప్పులన్నీ కూడా ప్రజల మీద భారం వేసి అధికమైనటువంటి పన్నులు వేసి ప్రజల తిరుగుబాటుకి కారకులయ్యాడు. వీరి పరిపాలన 16 పరిపాలన ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చింది. ఇంకసలు కోలుకోలేనటువంటి దెబ్బ. ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపారంటే వీరి యొక్క చిందులు, వీరి యొక్క యాత్రలు, వీరు ప్రజల దగ్గర నుంచి విపరీతమైన పన్నులు వసూలు చేయటం, వీరి ఖర్చులకు సరిపోకపోతే ఇతర దేశాల నుంచి కూడా అప్పులు చేయటం, అప్పులు తీర్చడానికి కావలసినటువంటి ధనాన్ని ప్రజల నుంచి వసూలు చేయటం, ఇంత విధంగా చేయడం జరిగిపోయింది. అంటే ఇతనికి పూర్తిగా చదువు లేకపోవడం, అవగాహన రాహిత్యం, భార్య చేతిలో కీలుబొమ్మగా ఉండటం, ఇవన్నీ కూడా ఫ్రాన్స్ను సంక్షోభానికి నెట్టేశాయి. దీనికి తోడు వర్షాలు కూడా సమయంలో కురలేదు. వర్షాలు పడక, పంటలు పండక, వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఈ విధంగా ఫ్రాన్స్ యొక్క స్థితిగతులను పూర్తిగా దిగజార్చి ఈ 16 వారి ఆహారం, పంట, అలాగే గోధుమ పంట పూర్తిగా నాశనమైతే ప్రజలకు ఆహారం కూడా సప్లై చేసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలకు ఆహారం కూడా సప్లై చేయనటువంటి పరిస్థితి 16 కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజలకు ఆహారం అందివ్వలేక, ప్రజలకు ఫుడ్ సప్లై చేయడంలో ఫ్రాన్స్ రాజరికం పూర్తిగా విఫలమవడం, చివరకు ఫ్రాన్స్ లో పరిస్థితి ఎలా ఉందంటే ఆకలి సావులు, ఆకలి కేకలు, ఆహారం కోసం ఆకలికి తట్టుకోలేక దాడులు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే చిన్న షాపుల్ని లూటీ చేయడం, రొట్టెలకు సంబంధించి కొన్ని రొట్టెలను అమ్మేటువంటి ఏ షాపులు అయితే ఉంటాయో ఆ షాపుల మీద దాడి చేసి ఆ రొట్టెల్ని దొంగతనం తీసుకెళ్లి వాళ్ళు ఆహారంగా తీసుకోవడం, దౌర్జన్యాలకు ఒకరినొకళ్ళు పొడుచుకుని తమ ఆకలి బాధను తీర్చుకునేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. ఇంత అస్తవ్యస్తంగా మారిపోయింది ఈ యొక్క బోర్బన్ వంశస్థుల యొక్క పరిపాలన. లూటీ చేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల వల్ల ప్రజలంతా విసిగి వేసారి 16 వ్యతిరేకంగా విప్లవం తీసుకొచ్చారు. ఇక ఫ్రాన్స్ లో తారతమ్యాలు ఏర్పడ్డాయి. స్వదేశీకారము, అలాగే స్వదేశీకార రహితము అని 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ఇక తర్వాత క్లాసులో ఫ్రెంచ్ విప్లవంలో పాల్గొన్నటువంటి గొప్ప గొప్ప కళాకారులు, అదేవిధంగా గొప్ప గొప్ప రచయితలు, వీరందరూ కూడా ప్రజల్ని ఏ విధంగా మోటివేట్ చేశారు, ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేసి ఫ్రెంచ్ విప్లవాన్ని పెంచి ఈ రాచరిక వ్యవస్థను ఎలా అణగదొక్కి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు